ఆరాధ్య అయితే కేశవ వాళ్ళ ఇంటి ముందు చనిపోవటంతో అక్కడ ఉన్న కేశవ అయితే ఆరాధ్యకు అంత్యక్రియలు జరిపించడానికి తానే స్వయంగా ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు. ఇదంతా చూసి రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆరాధ్యని కేశవ అలా ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉండగా ఇదంతా చూసి తట్టుకోలేక రమ్య అయితే అక్కడే అలా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. కేశవ అలా వేరే ఆవిడ్ని ఎత్తుకొని తీసుకొని వెళ్ళటంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నడిచే దారిలో ఎవరు మొఖాలు కనిపించకుండా తలుపులు వేసేసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాబు అయితే చెల్లిని చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. తనకి ఏం కాకుండా తనైతే దగ్గరుండి అలా చూసుకుంటాడు. ఇక అక్కడ ఉన్న రమ్య అయితే ఇలా బాధపడుతూ ఉంటుంది. నా భర్త ఇలా చేశాక నేను మళ్ళీ నా భర్తతో కలిసి ఎలా కాపురం చేయగలను? నా భర్త నా మాట వినలేదు. నా భర్త వేరొకరితో కలిసి ఉన్నాడని తెలిసి కూడా నేను కాపురం చేయలేను. మళ్ళీ తిరిగి ఆ అమ్మాయిని నేను మా ఇంట్లో ఎలా పెంచుకోగలను? అస్సలు పెంచుకోలేను అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే ఆరాధ్యకి అంత్యక్రియలు జరిపిస్తూ తలకొరువు పెడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఆ బాబు అయితే అక్కడే పాపని ఎత్తుకొని జాగ్రత్తగా పాపని చూసుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.